అల్లు అర్జున్ ఇప్పటికే నంద్యాలలో ఎన్నికల కోడ్ ఉండగా ఆయన తన మిత్రుడు శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వచ్చారు. ఎన్నికల ప్రచారం కొన్ని గంటల్లో ప్రచారం గడువు ముగుస్తుందనగా చివరి రోజు మొన్నటి సాధారణ ఎన్నికలకు ముందు మే 11వ తారీఖుని ఆ వచ్చిన దాని మీద ఆయన మీద కేసు నమోదైంది. కేసు నమోదైతే చాలా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్నటువంటి కేసు అల్లు అర్జున్ మీద పెడితే ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసి ఆ కేసు విరమించుకోవాలి, నేను మిత్రుడి దగ్గరకు వస్తే నేరమా అంటూ ఆయన ప్రశ్నించారు. ఆయన వాదనని ఏపీ హైకోర్టు బలపరిచింది, ఆ కేసు కొట్టేసింది. ఇప్పుడు మళ్ళీ అదే అల్లు అర్జున్ మొన్న పుష్ప ప్రీమియర్ షో పేరుతో సంజయ్ థియేటర్కి హఠాత్తుగా వెళ్ళారు. తగినటువంటి ప్రచారం లేదు, ముందుగా చెప్పలేదు, తగిన జాగ్రత్తలు లేవు, ఏర్పాట్లు లేవు, అక్కడ ఎటువంటి రక్షణ కానీ భద్రత కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆయన హఠాత్తుగా వెళ్ళడంతో ఫ్యాన్స్ ఎగబడ్డారు, తోపులాట జరిగింది. తొక్కిసలాటలో ఒక మహిళ కింద పడి హఠాన్మరణం పాలైంది. రేవతి అనేటువంటి మహిళ, ఆమె కొడుకు తీవ్రమైనటువంటి అస్వస్థతతో ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది. అలాంటి కేసులో ఆ మహిళ మృతి సంబంధించినటువంటి కేసులో అల్లు అర్జున్ మీద కేసు పెడితే ఆ కేసు కొట్టేయండి, నాకు బాధ్యత లేదు అంటూ పుష్ప చెప్తున్నారు. చూడండి, తొక్కిసలాట కేసు కొట్టేయాలంటూ పిటిషన్, మాకేం సంబంధం లేదంటూ సంజయ్ థియేటర్ యజమాని కూడా పిటిషన్ వేశారు. సర్కారు అనుమతితో డిస్ట్రిబ్యూటర్లో సినిమా నడిపించుకున్నారు కాబట్టి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ అల్లు అర్జున్, థియేటర్ యజమాని అందరూ వాదిస్తున్నారు. మరి ఎవరిది నేరం? పోలీసులదా? ఎవరిది నేరం? అక్కడికి పోనీ సినిమా చూడడానికి అని చెప్పి వచ్చినటువంటి అల్లు అర్జున్ అభిమానిగా ఉన్న రేవతి కుటుంబాందా? ఎవరిది నేరం? మనకి గుర్తుందా, అప్పట్లో చంద్రబాబు నాయుడు పుష్కర్ ఘాట్లో పుష్కరాల ప్రారంభం సందర్భంగా స్నానం కోసం వెళ్తే అక్కడ కూడా తొక్కిసలాట జరిగి అక్కడ కూడా 3 మంది సంఖ్యలో జనం చనిపోతే అప్పుడు ఎవరిది తప్పు లేదన్నట్టుగా తేల్చేశారు. సేమ్ మళ్ళీ ఇప్పుడు తొక్కిసలాట జరిగి ఒక సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఒక ఫ్యాన్, అల్లు అర్జున్ ఫ్యాన్, ఆమె చనిపోతే కనీసం స్పందించడానికే కొన్ని గంటల టైం తీసుకున్నారు. చాలా విమర్శలు వచ్చాయి. తగినటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వలేకపోతున్నారా? 1000 కోట్ల రూపాయలు వచ్చినటువంటి సినిమా అని చెప్పారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కేవలం 25 లక్షలతో చేతులు దులుపుకుంటారా అంటూ చాలా విమర్శలు వచ్చాయి అల్లు అర్జున్ మీద. అలాంటి అల్లు అర్జున్ ఇప్పుడు ఆ కేసులోంచి కూడా నన్ను తప్పించండి, నాకు సంబంధం లేదు, నేను కేవలం సినిమా చూడడానికి మాత్రమే అక్కడికి వెళ్ళాను, ఆ సినిమా సంబంధించినటువంటి భద్రత కానీ ఏర్పాట్లు కానీ రక్షణ కానీ ఇలాంటివన్నీ నాకు సంబంధం లేదు, నన్ను ఎలాగా అందులో దోషిగా తేలుస్తారు అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు కోర్టుని. మరి కోర్టు ఎట్లా స్పందిస్తుంది? ఏపీ హైకోర్టు మాదిరిగానే తెలంగాణ హైకోర్టు కూడా అల్లు అర్జున్ని ఆ కేసు నుంచి రిలీఫ్ ఇచ్చేస్తుందా? చూడాలి మరి ఏం చేస్తుందో.